గుంటూరు అమరావతి రోడ్డులోని ఫార్మసీ కళాశాలలో పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. నవదధీచి మన డాక్టర్జీ అనే గద్య నాటక గ్రంథాన్ని ప్రముఖ రచయిత దుర్గాదాస్ గారు రచించగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశిష్టంగా నిర్వహించబడింది. ఈ సభకు ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా శ్రీ రాకా సుధాకర్ గారు భాగ్యనగర్ నుంచి విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రచారకగా సేవలందించిన ఆయన ప్రస్తుతం ప్రముఖ జర్నలిస్టుగా మరియు విజ్ఞానవేత్తగా మార్గదర్శనం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గే వారి సేవలను స్మరించుకుంటూ సంఘ నిర్మాణంలో వారి పాత్రను విశదీకరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చార్టెడ్ అకౌంటెంట్ మరియు టీజేపీఎస్ కాలేజీ కరస్పాండెంట్ కమ్ సెక్రటరీ శ్రీ కేవి బ్రహ్మం గారు వ్యవహరించారు. విశిష్ట అతిథిగా శ్రీమతి జూపూడి హైమావతి గారు, ముఖ్య అతిథులుగా ప్రముఖ యూరాలజిస్ట్ మరియు ఆర్ఎస్ఎస్ విభాగ సంఘచాలక్ డాక్టర్ కెఎస్ఎన్ చారి గారు, అలాగే పిల్లల వైద్య నిపుణులు మరియు గుంటూరు విభాగ్ సహ సంఘచాలక్ డాక్టర్ రఘురామిరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ గ్రంథ రచయిత దుర్గాదాస్ గారి అసలు పేరు శ్రీ గోపరాజు వెంకట సుబ్బారావు గారు. గుంటూరులో కొంతకాలం ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ప్రముఖ బాధ్యతలో పనిచేశారు. సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన సంఘ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సంఘ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్ గారికి నివాళిగా వారి జీవిత స్ఫూర్తిని ప్రజల్లో విస్తరింపచేయాలనే లక్ష్యంతో గద్య నాటకాన్ని రచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రచయితను అభినందించారు. ఈ పుస్తక యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా నిలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. శ్రీ కస్తూరి రాకా సుధాకర్ గారు మాట్లాడిన విషయాలను మనం ఒకసారి విందాం. మనం డాక్టర్జీని చూడలేదు కానీ ఎక్కడో సుదూర అస్సాంకి ఒక ప్రచారకుని పంపిస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి, ఉగ్రవాదం అక్కడ పెచ్చరిల్లుతున్నటువంటి చోట, ఆ చోటకి వెళ్ళిన తరువాత ప్రాంత ప్రచారక కార్యకర్తల్ని పిలిపిస్తారు. పిలిపించి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ప్రాణానికి భయం ఉంది కాబట్టి నువ్వు ఆర్ఎస్ఎస్ అని చెప్పకని చెప్పలేదు ఆయన. నీకు కావలసినన్ని డబ్బులు ఇస్తాము, కార్యాలయంలో పరుపులు ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. ఆయన చెప్పాడు, బాబు నువ్వు అలీపూర్ ద్వార్ అంటే బెంగాల్ అస్సాం సరిహద్దు అలీపూర్ ద్వార్ వరకు వారానికి 7 రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అలీపూర్ ద్వార్ దాటి నువ్వు వచ్చావు. ఇక్కడ ఇంకొక వారం ఉంటుంది. నీకు ఏ రోజైతే తినడానికి తిండి దొరకదో, అన్నం పెట్టే అమ్మ నీకు లేక నువ్వు పస్తు ఉండాల్సినటువంటి రోజు వస్తుందో, ఆ పస్తు ఉండే రోజు 8వ రోజు, దాని పేరు హెడ్గే వారం అన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అన్నం దొరకలినాడు హెడ్గే వారం అన్నాడు. ఆకలితో నువ్వు రక్తముంపు నీకు నేను స్వతంత్రాన్ని ఇస్తానని సుభాష్ బోస్ చెప్పినప్పుడు ఏ రకంగా ఆజాద్ హిందూ ఫౌజ్ కార్యకర్తలు ముందుకెళ్లారో అస్సాంకి వెళ్ళినటువంటి కార్యకర్తలు అలా ముందు వెళ్ళారు. అటువంటి బాబు నీకు ఆకలి ఉంటుంది, ఆకలి ఉన్న రోజున హెడ్గేవార్ని తలుచుకో అని చెప్పగలిగే ధైర్యం ఉన్నటువంటి అధికారిని కేవలం డాక్టర్ యొక్క ఆదర్శం మాత్రమే తయారు చేయగలరు. నూతక్కి నుంచి వెళుతుంటే స్కూటర్ కి యాక్సిడెంట్ అవుతుంది. స్కూటర్ కి యాక్సిడెంట్ అయిన తరువాత గ్యాంగ్రీన్ ఫార్మ్ అవుతుంది. గ్యాంగ్రీన్ ఫార్మ్ అయిన తరువాత హైదరాబాద్ లో చికిత్స కోసము ప్రత్యేకంగా తీసుకువెళ్తుంటారు కారులో. సూర్యాపేట దగ్గరికి రాగానే ఆ వ్యాధితో ఉన్నటువంటి గ్యాంగ్రీన్ తో బాధపడుతున్నటువంటి కార్యకర్త అంటాడు, కొంచెం సేపు ఆపి ఇక్కడ బండి అని. బండిని ఆపమన్న తరువాత మిత్రుడికి జేబులో ఉన్నటువంటి భగవద్గీత పుస్తకం ఇచ్చి ఇందులో ఆత్మ అమరత్వానికి సంబంధించిన శ్లోకాలు 2వ అధ్యాయంలో ఉన్నాయి, చదవండి అంటాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. ఆ శ్లోకాలను చదువుతూ ఆత్మ అగ్గికి రగిలి మసలిపోదు. ఇదంతా చదువుతుంటే అందరూ కూడా కంగారుతో కన్నీరుతో చదువుతున్నారు. ఆ తరువాత ఆ అంతిమ క్షణంలో ఆయన అన్నాడు, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత పతత్వేషకాయో నమస్తే నమస్తే అన్న తర్వాత ఆయన ప్రాణాన్ని వదిలాడు.
బహుశా భీష్ముడి తరువాత ఇలాంటి ఇచ్ఛామరణం పొందినటువంటి ఈరంకి సుబ్రహ్మణ్యం గారిని చూస్తే డాక్టర్ హెడ్గేవార్ ఎలా ఉంటారో మనం చూడాలి. మన దగ్గర పని చేసి కేరళ నుంచి అస్సాంకి పంపిస్తారు. తవ ప్రతిబింబ స్వయం సిద్ధ అగణిత నికలే హై, आज तुम्हारी पूजा करने సేతు హిమాలయ సంగమిలి. స్వయం సేవకు ఎలా తయారవుతాడు? స్వయం సేవకు ఎలా తయారవుతాడంటే, ఒకసారి రాధకి వేణువు మీద అసూయ కలిగింది. వేణువుని అడిగింది, నేను నిత్యము రాధగా ఉంటాను, రాధా కృష్ణుడు అంటారు, కృష్ణుడు తప్ప నాకు వేరే ధ్యాస లేదు, కానీ కృష్ణుడు తన పెరిమలకు తన అధరాలకు తగిలించుకునేది చెక్క ముక్కైనటువంటి వేణువుని, నిన్ను తగిలించుకుంటాడు, నన్నెందుకు తగిలించుకో? శ్రీకృష్ణుని అధరాలను తాకగలిగే అదృష్టము వెదురు ముక్కైన నీకెలా దక్కింది, నాకెందుకు దక్కలేదని అడిగింది. అప్పుడు రాధకి వేణువు జవాబు చెప్తుంది, ప్రథమ దిన త్యజు సుందర బాడి ఛాడీరే. మొట్టమొదట ఏ క్షణానికి కృష్ణుడికి సమర్పితుడు కావాలన్నటువంటి ఆలోచన వచ్చిందో, ఆ ఆలోచన రాగానే నా అందమైన ఇంటిని వదిలేశాను. ఆ తరువాత అనేక కష్టాలను అనుభవించాను. కనకటువాయ మనకటువాయ, నా యొక్క తనువుని నా పొద నుంచి వేరు చేశారు, నా బంధుమిత్రుల నుంచి వేరయ్యాను. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను వేడిలో కాల్చారు, ఆ తరువాత ఇనుప చువ్వలతో గీశారు, దాని తరువాత గ్రంథిన గ్రంథిన చిలువాయ, మొత్తం శరీరం అంతా కూడాను నునుపు తేల్చేందుకు చెక్కడం జరిగింది. ఆ తరువాత కన్నాలు చేయడం జరిగింది నా శరీరాన్ని. ఒక స్వయం సేవకి దశలన్నీ దాటి ఆ కబడ్డీ ఆడుకోవడానికి వచ్చినటువంటి, లేకపోతే స్తభ ఆట ఆడుకోవడానికి వచ్చినటువంటి స్వయం సేవకి తెలియకుండానే వాళ్ళ ఆ వెదురు పొద నుంచి దూరంగా వస్తాడు, వేణువుగా మారుతాడు. ఇదంతా అయిన తర్వాత ఏం చేస్తాడు? ఇదంతా అయిన తర్వాత తనదంటూ స్వరం ఉండదు. జైసే సూర్ బజావత శ్యామ వైసే సూర్ సునాయ. ప్రథమ దిన చజు సుందర బాడి ఛాడీలే, కనకటువాయ మనకటువాయ గ్రంథిన గ్రంథిన చిలువాయ. ఇదంతా అయిన తరువాత నా స్వరం లేదు. జైసే సూర్ బజావత శ్యామ. శ్యామ అంటే కృష్ణుడు. కృష్ణుడు తన యొక్క మనసులో ఏ స్వరాన్ని అనుకుని పెదిమల ద్వారా ఊదుతాడో దానికి వాహికగా నాలికగా మాత్రమే నేను ఉంటాను, ఇంకేమీ లేదు. ఇదం నమమ ఇదం రాష్ట్రాయ స్వాహ. ఈ భావన అంటే నేను కేవలం నాలికను, వాయువును, నాదంటూ ఏమీ లేదు. ఈ భావనతోటి మనం ముందుకు నడిచాం. ఇసీలియే నిజ అధర పర రాఖత మురారినే. మురారి అంటే కృష్ణుడు. తన యొక్క అధరాల దగ్గర నన్ను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇది. ఇలా మనకు తయారు కావాలని, వెదురు పొద నుంచి వేణువుగా మారాలని, కృష్ణుని అధరాలకు చేరి ఆయన స్వరము, ఆయన ఊపిరిగా మారాలని, ఆయన భావనకు స్వరాన్ని ఇవ్వగలిగేటటువంటి, నాదంటూ ఏమీ లేనటువంటి భావానికి స్వయం సేవకు రావడానికి కావలసినటువంటి విశిష్టమైన కార్యపద్ధతి డాక్టర్ జీ మనకి నేర్పించి వెళ్ళారు. అందుకే గురూజీ ఒక మాట అనేవాడు, పరమ పూజనీయ గురూజీ డాక్టర్ జీని స్మరించుకోవడము, వారి గురించి చెప్పుకోవడము వ్యక్తి పూజ కాదు, ఇది తత్వ పూజ అనేవాడు. ఇది తత్వ పూజ అనేవాడు. అద్భుతమైనటువంటి కార్యకర్తలని, అసమానమైనటువంటి కార్యకర్తల్ని ఎలా తయారు చేశారు గురూజీ. ఒకసారి 1965 యుద్ధ సమయంలో స్వయం సేవకుడు సహాయం చేయడం చూసినటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్ అడిగాడు, ఇది పాంచజన్యంలో కూడా ఉంది, ఏమయ్యా ఎలాగ నీ దగ్గర తయారవుతారు, మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఏం ట్రైనింగ్ ఇస్తారు, మిలిటరీ ఆయుధాలను ఎలా తీసుకుని రావాలి, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, సైనికులకు ఏ రకంగా భోజనాలు పెట్టాలి, దీనికి ఏమన్నా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుందా అని అన్నారు. మా దగ్గర ఒక ట్రైనింగ్ ఉంటుందంటే అది కబడ్డీ ఆడిస్తాము. ఆ మిలిటరీ ఆఫీసర్ అర్థం, కబడ్డీతో విధించ మార్పు తేగలరా? ఇందాక మనం స్వయంగా చూసాము, అమ్మగారు మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా లేకపోతే అధ్యక్షుల వారు మైక్ పట్టారు.
అటువైపు ఉన్నటువంటి స్వామీజీ తన కాలితో ఆ మైక్ అటు ఇటు పడకుండా పట్టుకున్నాడు. ఎవరు నేర్పించారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలోని సంస్కారం వల్ల మనం తయారయ్యాం. ఇప్పుడు మీ తల్లి ఒడి లోపల ఆటలాడి ప్రతిదినం కండబలం గుండబలం కర్తృత్వం నేతృత్వం పండించిన వందలాది ఉగ్ర వీర వ్రతధారుడు దివిజులకే దుర్లభమో ధీరులు నాకగ్రసరుడు. అలాంటి ధీరులు డాక్టర్ జీ ప్రేరణతో తమను తాము డాక్టర్లుగా మార్చుకున్నటువంటి కార్యకర్తల్ని చూశాం. కాబట్టి మనందరము మనల్ని మనం ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యమని భావించి చిన్న పని దగ్గర నుంచి దీన్ని చేసే విషయంలో మనం ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి స్వయం సేవకుల నిర్మాణము డాక్టర్ జీ యొక్క జీవన ఆదర్శం నుంచి వచ్చింది. మిత్రులారా, డాక్టర్ జీ వచ్చే నాటికి ఈ దేశంలో గాంధీ, నెహ్రూ, పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి అత్యంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వారు నిర్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి సంస్థ ఉన్నది. దానికి అగణిత కార్యకర్త బృందం ఉన్నది. సరిగ్గా అదే సమయానికి ఆర్య సమాజ్ ఉత్తర భారతదేశమంతా కుదిపి ఊపేసింది. ఆర్య సమాజ్ కోసం సంస్కృతాన్ని నేర్చుకుని జీవితాన్ని అర్పించినటువంటి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అదే సమయంలో వినాయక్ దామోదర్ సావర్కర్ వంటి అత్యద్భుతమైనటువంటి తేజస్వి వ్యక్తిత్వం ఉన్నది. ఆయన ప్రసంగం చేస్తే ప్రపంచం కదిలిపోయేది. అలాంటి సావర్కర్ లాంటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వము, లేకపోతే ఆర్య సమాజ్ లాంటి సువ్యవస్థితమైనటువంటి ఆశ్రమ గురుకుల వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీ లాగా అద్భుతమైనటువంటి ఒక ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వామపక్షాల వంటి ఆవేశపూరితమైనటువంటి ఆదర్శము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దగ్గర లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 10th పాస్ అయిన పిల్లవాడిని పిలిచి నువ్వు కాశీకి వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుకో, అక్కడ కాలేజీలో అడ్మిట్ గా, అక్కడ చదువుతూ ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టమన్నాడు. కాశీలో మొట్టమొదటి శాఖ పెట్టినటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళారు భావురావు దేవరస్. ఆంధ్రప్రదేశ్ కి పంపించారు, తమిళనాడుకు ఒక ఆయనని పంపించారు. ఆయన ముక్కు మీద కోపం ఉండేది. ఆయనని ఎవరో అడిగారు, నువ్వేం చదువుకున్నావయ్యా అన్నాడు. నేను ఎంఏబిఎఫ్ చదివాను. ఎంఏబిఎఫ్ ఏంటయ్యా? ఎంబీబీఎస్ తెలుసు కానీ ఎంఏబిఎఫ్ ఏంటంటే మెట్రిక్ అపియర్డ్ బట్ ఫెయిల్. ఆ వ్యక్తి తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యాన్ని స్థాపించాడు. ఇంత చదువుతున్నటువంటి 10th చదువుతున్నటువంటి వాళ్ళు శాఖలను ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి దత్తాత్రేయ దండోపంత బందిష్టే గారు లాంటి వాళ్ళు కానీ, యాడ్వాల్కర్జీ లాంటి వాళ్ళు కానీ, బాలాజీ నరహరి పార్కి వంటి వారు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో సొంత నాగపూర్ని వదిలి ప్రథమ దిన చదువు సుందరబాడి ఛాడీరే అని ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శాఖలను స్థాపించారు. అంటే మన దగ్గర ఆకర్షణీయమైన వ్యక్తిత్వం లేదు, మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రసంగకర్తలు లేరు. ఎవరు లేకపోయినా సంఘాన్ని మనము నిర్మించాము. చాలా సంవత్సరాల క్రితము ఎన్టీ రామారావు ఇంకా రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆయన మిత్రుడొకడు నల్గొండలో ఆసుపత్రిని స్థాపిస్తూ దానికి ఎన్టీఆర్ని ముఖ్య అతిథిగా పిలిచారు. అదే కార్యక్రమానికి మన సోమేపల్లి సోమయ్య గారు వెళ్ళారు. సోమేపల్లి సోమశేఖర్ అని వారు చెప్పారు. వారి ఇంటి పేరు, వారి పేరు ఈ రెండు వేరేగా తప్పుగా మనము 5 దశాబ్దాలు మాట్లాడినా కూడా ఇది నా పేరు కాదు, నా పేరు ఫలానా అని చెప్పనటువంటి వ్యక్తిత్వము వారి. అంటే నేను అనేది లేదు, ఇదం నమమా, నేను అనేది లేదు, కేవలము అహం లేదు, వయం మాత్రమే ఉంది. నా ఇంటి పేరు మేమందరం చిన్నప్పుడు సోంపల్లి సోమయ్య అనేవాడు. ఆయన సోంపల్లి సోమయ్య కాదు, సోమేపల్లి సోమయ్య అన్నది మాకు తెలియదు. ఆ తరువాత ఈ సోమయ్య కాదు, సోమశేఖర్ అన్న విషయం ఈ రోజు తెలుస్తున్నది. మనకి ప్రాంత ప్రచారకుగా మొత్తం దేశంలో సుదీర్ఘకాలం 33 సంవత్సరాలు ప్రాంత ప్రచారకుగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు మనకి తెలియదు, అసలు పేరు తెలియదు, ఇంటి పేరు తెలియదు.
కానీ వారిని అనుసరించి అనేక వ్యక్తులు బయలుదేరి బయటకు వచ్చి సంఘం కోసం పనిచేశారు. సంఘ కార్యకర్తలయ్యారు. ఎలా కార్యకర్తలయ్యారు? ఈ అమ్మవారి కోసము, ఈ భారతమాత కోసము సర్వ సమర్పితం చేయాలన్నటువంటి భావన ద్వారా వచ్చారు. మిత్రులారా, తెలుగులో మన మిత్రుడు ఒక పాట రాశాడు. ఆ పాటలో చెప్తారనమాట, పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. ఈ భారత మాతకి ఆకులతోటో పువ్వులతోటో అభిషేకంతోటో నీళ్లతోటో ఏదో హారతో ఇస్తే సరిపోదు. పత్రదళములు పుష్పమాలలు పుణ్యజల అభిషేక కర్మలు చందనము కర్పూర హారతి తృప్తినీయవు మాతృమూర్తికి. మరి ఏమిస్తాయి? సింహ విక్రములై చరించడు లక్షలాదిగా యువ కిశోరుల కర్మమయ జీవనము నెగసడు తపోజ్వాలల హారతీము. హారతే గనక ఇవ్వాలంటే ఈ ఆకులు పువ్వులు నీళ్లు ఈ కర్పూర హారతి కాదు. నీ శరీరాన్ని తపస్సుతో తపాగ్నిలో దహించుకుని తద్వారా వచ్చినటువంటి వెలుగులను హారతిగా చేసి కర్మమయమైనటువంటి జీవితంతో ఈ దేశం కోసము, సమాజం కోసము, కనిపించని లక్ష్యం కోసము పనిచేయి. నేను 6వ తరగతిలో చదువుకునేటప్పుడు భారతీయ జనసంఘ్ ఎన్నికలు జరిగాయి. 6వ తరగతి విద్యార్థిగా ఒక ఆయన పోటీ చేశారు. అక్కడ దీపశంకర్రావు జోషి అని. నా చేతుల్లో కూడా ఒక దీపం జెండా ఇచ్చారు. మేము ఆ దీపం జెండా పట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం. వెళుతూ ఉంటే పెద్ద పెద్ద కాకలు తీరిన కమ్యూనిస్టులు లైబ్రరీ దగ్గర వరుసగా కూర్చుని అదిగోరా వెళ్తున్నారు గాంధీని చంపిన వాళ్ళు, అదిగోరా వెళ్తున్నారు గాంధీని చంపిన వాళ్ళు అనేవాళ్ళు. 6వ తరగతి చదివే నాకు గాంధీని చంపాను, ఎలా చంపాను, అసలు గాంధీని చూడని వాడు ఎలా చంపాను, ఈ అనుమానం వచ్చేది. ఆ సమయంలో ఏ రకమైనటువంటి దీపము, ఒక వెలుగు దీపం గుర్తుంది, వెక్కిరించేవాడు. దీపం, దానిలో నూనె లేదు, ఒత్తి లేదు, ఏమీ లేదు, అది ఆగిపోయే దీపం రా అని చెప్పి వెక్కిరించేవాడు. కానీ దాన్ని పట్టుకుని మోసిన వాడు ఉన్నారు. రేడియోలో మేము సాయంత్రం అయ్యేటప్పటికి శాసనసభ కార్యకలాపాలు వచ్చేటప్పుడు జనసంఘ సభ్యులు దుప్పూడి యజ్ఞనారాయణ గారు అని చెప్పి వింటుండేవాడు. ఆయన ఎవరో తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మాకు నిజామాబాద్, మేము చూడలేదు. కానీ నా వ్యక్తి, వాళ్ళు మా కోసం పోరాడుతున్నారు. ఎందుకంటే ఈ కాషాయ జెండాని చేత్తో పట్టుకుని దీపం గుర్తు కోసము తన జీవితాన్ని ఒత్తిగా మార్చి పనిచేస్తున్నారన్న భావన కలిగింది. అలాంటి అగణిత కార్యకర్తలు, అలాంటి అగణిత డాక్టర్జీ యొక్క అద్భుత ప్రతిరూపాలు పనిచేశాయి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈనాడు తరాలను దాటి పనిచేస్తుంది. ప్రారంభ దశలో పనిచేసిన వాళ్ళు లేరు, వాళ్ళకి లక్ష్యం చాలా కనిపించలేదు. దూర సాగర దృష్టి పథమే మార్గమే విశ్రామ కైసా ధ్యేయ సాగర సే విలన్కా ఆజ్ సంభ్రమ సోచ కైసా అథక్ అవిరత సాధనా హి పుణ్యగాథా కహ రహీ హై సంఘ సరిత బహ రహీ హై. ఇది మనందరం నేర్చుకుని పాట పాడుతుండేవాడు. హిందీలో పాట ఉంది, మన మస్త ఫకీరీ ధారీరే, నా మనసు వైరాగ్యం వైపు వెళ్తున్నది. నా మనసు ఏ వైరాగ్యం కోసము? ఈ కాషాయ ధ్వజం కోసం. పతత్వేషకాయో నమస్తే నమస్తే. ఈ భావన, ఇటువంటి అనేక డాక్టర్జీలను తయారు చేయగలగడమే డాక్టర్ హెడ్గేవార్ గొప్పతనం. బహుశా ప్రపంచంలోని అన్ని ఐడియాలజీలు, ఒక్కొక్క ఐడియాలజీ పతనమైపోతున్న సమయంలో మన కళ్ళ ముందే అడవుల్లో అన్నరుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి ఏమడుగుతున్నారు? పేదలకి రేషన్ కార్డు ఇవ్వండి, పేదల కోసము 2 కిలోల బియ్యం పథకం తండి అడగడం లేదండి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, పక్క రాష్ట్రంలో 50 లక్షలు ఇస్తున్నారండి, మీరు ఈ తెలంగాణలో 30 లక్షలు ఇస్తున్నారండి, మాకు కూడా ఛత్తీస్గఢ్ లాగా మహారాష్ట్ర లాగా 50 లక్షలు ఇవ్వండి, ఎందుకంటే మేము చాలా హత్యలు చేశామండి, మీరు ఊహించనన్ని హత్యలు చేశారు, మాకు ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించండి, ఎందుకంటే మేము పోరాటం చేశాం. ఎవరి కోసం పోరాటం చేశా? అడవిలో ఉన్నటువంటి గుత్తికోయ కోసం మాట్లాడటం లేదు. ఈ రోజు సరెండర్ అయినటువంటి వాడు మాట్లాడుతుంది ఏంటంటే 30 లక్షలు ఇస్తుంది,
50 లక్షలు పెంచమని అడుగుతున్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కార్యకర్త తన గురించి మాట్లాడాడు. ఇదం నమమ పతత్వేషకాయో నమస్తే. ప్రాణాలు ఇవ్వాల్సిన సమయం వస్తే నిలబడి ముందు నిలబడతాడు. ప్రాణాలు ఉన్నప్పుడు దేశ్ కే లియే జీనా సీఖో, దేశ్ కే లియే మర్నా సీఖో. చావడం మాత్రమే కాదు, దేశం కోసం జీవితపు చివరి క్షణం వరకు చేయండి. మా దగ్గర, నేను మల్కాజ్గిరి ప్రాంతం నుంచి వస్తాను, హైదరాబాద్ లో దక్షిణామూర్తి గారిని మాకు మల్కాజ్గిరిలో మొట్టమొదటి శాఖ పెట్టినటువంటి వ్యక్తి ఉండేవారు. ఆయన 94 సంవత్సరాలు వచ్చినాయి. హాస్పిటల్కి రావడము, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడము. గురుదక్షిణ ఉంది. ఆయన డాక్టర్లను అడిగారు, ఇవాళ గురుదక్షిణ చేయడానికి నాకు బయట వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. దక్షిణామూర్తి గారికి డాక్టర్ చెప్పారు, అయ్యా మీరు అసలు రేపు ఎల్లుండి దాకా బ్రతుకుతారో లేదో తెలియదు, మీరు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? కానీ ఆయన మాట వినలేదు. చివరికి అంబులెన్స్ లో స్ట్రెచర్ మీద పడుకుని వచ్చి ధ్వజం దగ్గరికి వచ్చేటప్పటికి కొడుకు ఈ రకంగా ఆ సెలైన్ బాటిల్ ని పట్టుకున్న తర్వాత దక్షిణామూర్తి గారు నిలబడి ప్రణామం చేశారు, గణవేషి వేసుకుని వచ్చారు. ఆ తర్వాత 2 రోజులకు ఆయన వెళ్ళిపోయారు. కానీ పతత్వేషకాయో నమస్తే నమస్తే. గురూజీ దగ్గర డాక్టర్జీ నుంచి, డాక్టర్జీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన వెళ్ళిన తరువాత కూడా సంస్థ జీవించడము, ఆ ఆదర్శపు దీపాన్ని ఒక తరం తరువాత మరొక తరం పట్టుకోవడము. ఇక్కడ 15-20 సంవత్సరాల కుర్రవాడి దగ్గర నుంచి, వందే మాత్రం పాడిన కుర్రవాడి దగ్గర నుంచి 85 సంవత్సరాల వయసున్న వాళ్ళ దాకా అందరూ ఇది నా పని అని భావించి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శాన్ని పరంపరగా, అవిశ్రాంత పరంపరగా ఇవ్వడము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసింది. దానికి ఆద్యుడు డాక్టర్ హెడ్గేవార్. అందుకే డాక్టర్ హెడ్గేవార్ని అధ్యయనం చేస్తే సంఘం అర్థమవుతుంది. ఇటీవల మన సత్సంచాలకి శతాబ్ది సంవత్సరం సందర్భంగా అన్ని చోట్ల వెళ్ళి అందరికీ చెబుతున్నది ఏంటంటే, సంఘానికి రండి, సంఘాన్ని చూడండి. సంఘాన్ని చూసి ఫీల్ అయి రిజెక్ట్ చేసినా మాకు ఇబ్బంది లేదు, కానీ సంఘాన్ని చూడండి. సంఘాన్ని చూడండి అంటే వాస్తవానికి సరసంఘచాలకు చెప్పని విషయం ఏంటంటే, ఈ లక్షలాది కోట్లాది మంది డాక్టర్ హెడ్గేవార్ యొక్క జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూడండి అని చెప్తున్నారు. మన జీవితాలు కూడా ఆ రకంగా ఉండేందుకు మనము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అనేక స్వయం సేవకులు ఏబీవీపీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, కేరళలో కానీ, కశ్మీర్లో కానీ మన స్వయం సేవకులు ప్రాణాలు ఎలా అర్పించారో, దేశమాత యొక్క బలివేది పైన ఏ రకంగా నిలబడి పోరాడారు, ఇవి తెలుసుకోవలసిన అవసరం ఉంది. వీటన్నిటికన్నా ముందు డాక్టర్ హెడ్గేవార్ని మనం తెలుసుకోవాలి. స్వయం సేవక్ డాక్టర్ హెడ్గేవార్ని అనుక్షణం పరవరించగలగాలి. అందుకని మన భాషలో డాక్టర్ హెడ్గేవార్ యొక్క నాటకాన్ని నాటక రూపంలో సుబ్బారావు గారు రాశారు. డాక్టర్ హెడ్గేవార్ యొక్క చరితాన్ని ఎవరు ఏ రూపంలో చెప్పినా స్వాగతించాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన కథ చెప్పుకోవడమే స్వయం సేవకం. ఎందుకంటే దాని నుంచి ఆచరణ వస్తుంది, ఆచరణ నుంచి జీవితం అంతా ఇవ్వగలిగేటటువంటి ఆదర్శం వస్తుంది. కాబట్టి డాక్టర్ జీ యొక్క స్మరణ పుణ్యస్మరణ. అందుకని ఆయన మనము పుణ్య శ్లోకుడు అని చెప్పి మన యొక్క ప్రాతస్మరణంలో ఆయన పేరు తలుచుకుంటాం. డాక్టర్ హెడ్గేవార్ మన తెలుగు నేల నుంచి నాగపూర్కి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి మనందరము ఒక రకంగా గర్వపడాలి. ఎందుకంటే ఈ నేల నుంచి తయారైనటువంటి, ఆ మూలం నుంచి వెళ్ళినటువంటి డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్లో సంఘాన్ని స్థాపించారు. ఆయన సంఘాన్ని స్థాపించిన విధము, ప్రచారకుల్ని తయారు చేసిన విధము, వివిధ ప్రాంతాలలో సంఘ శాఖల్ని పెంచిన విధము, సంఘం వేగంగా పెరగనప్పుడు ఆవేదన చెందినటువంటి విధము, జీవితపు చరమాంకం వస్తున్నప్పుడు ఆయనకి ముందుగా తెలిసినప్పుడు ఇంకా పని వేగం పెరగాలి అని చెప్పి తపన పడినటువంటి ఘట్టము, వీటన్నిటిని కూడా ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, డాక్టర్ హెడ్గేవార్ గారు ఆయన మిత్రులు ఏమోయ్ అంటే ఏమోయ్ అనుకుంటారు. మహారాష్ట్రకు చెందిన వాళ్ళు కదా, ఏమోయ్ అంటే ఏమోయ్ అని ఎందుకు అనుకుంటున్నారు అని చాలా మందికి అనుమానం రావచ్చు చదువుతున్నప్పుడు. ఏమోయ్ అంటే
వాస్తవానికి మన తెలుగు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇది రచించబడింది. ఇది గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో ఏమో ఇదేంటి అని అనుకోవచ్చును. మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనము రాముడిని, కృష్ణుని అందరినీ ఓనం చేసుకుంటాం. రాముడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు, దాని పేరు సఖినేటిపల్లి. సఖినేటిపల్లి వాళ్ళు ఎవరినన్నా అడగండి, మీ ఊరికి పేరెందుకు వచ్చిందండి అంటే, ఏం లేదు, రాముడు సీత మా ఊరికి వనవాసం టైంలోకి వచ్చారండి. వనవాసం టైంలో వచ్చిన తర్వాత సీతమ్మ వారికి నడిచి కాళ్ళు నొప్పులు పుట్టాయి. కాళ్ళు నొప్పులు పుట్టిన తర్వాత సీతమ్మ వారు అడిగి, ప్రభు నేటి పల్లె ఏది, ఎక్కడ విశ్రమిద్దాము అని అడిగింది. అప్పుడు రాముల వారు అన్నట్టు, సఖి నేటి పల్లె ఇదే. రాముడు సఖినేటిపల్లికి వచ్చాడా? మా వాడు రాముడు, మా భాషలో మాట్లాడాడు రాముడు. రాముడు ఉత్తరాది వాడు, ఆయన హిందీలో మాట్లాడతాడు కానీ తెలుగులో ఎందుకు మాట్లాడతాడయ్యా? సీతమ్మ వారు నేపాల్కి చెందింది, ఆమె తెలుగులో ఎందుకు మాట్లాడుతుంది? ఈ ప్రశ్నలు మనం వేయం, ఎందుకంటే మనము ఆ దేవుళ్ళని తెలుగైతే చేసేసుకుంటాం. డాక్టర్ జీ కథ కూడా అందమైనటువంటి తెలుగులో రాశారు. అందుకనే ఈ నాటకంలోని కొన్ని ఘట్టాలనైనా మనము చేయవచ్చును. డాక్టర్ జీ యొక్క మనోవేదనను ఏకపాత్రాభినయం రూపంలో మనం ప్రదర్శించవచ్చును, ప్రస్తుతించవచ్చును. ఈ పనిని చేసినటువంటి సుబ్బారావు గారిని అభినందించాలి. ఎందుకంటే శతాబ్ది సంవత్సరంలో ఆయన దీనిని మనందరికీ అందిస్తున్నారు. ఇది మరొక శతాబ్ది వరకు ఈ కథను చెప్పడానికి, నాటక రూపంలో చెప్పడానికి ఆయన మనకి ఇచ్చారు. దీనిని ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరిది. ఇక్కడ స్కూల్ టీచర్లు ఉన్నారు, ఇక్కడ రకరకాల జీవన రంగాల్లో పనిచేసే వాళ్ళు ఈ పుస్తకాన్ని కొనండి, చదవండి. దీనిలోని అంకాలను కానీ, పూర్తి నాటకాన్ని కానీ మన గ్రామాల్లో వేయగలమా, మన స్కూళ్ళలో వేయగలమా, ఇది ఆలోచించినట్లయితే